ప్యాంటు పీకేశారు, ఉన్న చొక్కా తీసేస్తారు, సీఎంను పట్టుకొని ఏం పీకనికి పోయారంటారా? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాల కేసీఆర్ చచ్చిన పాము మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు, సానుభూతి కోసమే వీల్ చైర్ డ్రామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. కేసీఆర్ మేము అదే అడుగుతున్నాం, కేసీఆర్ నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివైతే, నీ తెలంగాణ రక్తం నీలో ఉంటే, తెలంగాణ పౌరుషం నీలో ఉంటే వరా అసెంబ్లీకి రమ్మని చెప్తా ఉన్నాం కదా. రేవంత్ చెప్తాను, మేము చెప్తా ఉన్నాం. చెప్పు, కృష్ణా నీళ్ళపై ఏ మోసం జరిగిందో ప్రజలకు చెప్పు, దానికి కౌంటర్ డిస్కషన్ జరుగుతాయి కదా. రాకుండా పిరిగి పంద లెక్క, చాతగాని దద్దమ్మ లెక్క, ఇక కొజ్జగాని లెక్క పోయి ఆడ ఇంట్లో వంటావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రావాలి అసెంబ్లీకి, రాకుండా నల్గొండ పోయి ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసావు తప్ప ఏది లేదు నువ్వు చేసినా. ప్యాంటు పీకేశారు, ఉన్న చొక్కా తీసేస్తారు, సీఎంను పట్టుకొని ఏం పీకనికి పోయారంటారా? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాల కేసీఆర్ చచ్చిన పాము మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు, సానుభూతి కోసమే వీల్ చైర్ డ్రామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. కేసీఆర్ మేము అదే అడుగుతున్నాం, కేసీఆర్ నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివైతే, నీ తెలంగాణ రక్తం నీలో ఉంటే, తెలంగాణ పౌరుషం నీలో ఉంటే వరా అసెంబ్లీకి రమ్మని చెప్తా ఉన్నాం కదా. రేవంత్ చెప్తాను, మేము చెప్తా ఉన్నాం. చెప్పు, కృష్ణా నీళ్ళపై ఏ మోసం జరిగిందో ప్రజలకు చెప్పు, దానికి కౌంటర్ డిస్కషన్ జరుగుతాయి కదా. రాకుండా పిరిగి పంద లెక్క, చాతగాని దద్దమ్మ లెక్క, ఇక కొజ్జగాని లెక్క పోయి ఆడ ఇంట్లో వంటావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రావాలి అసెంబ్లీకి, రాకుండా నల్గొండ పోయి ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసావు తప్ప ఏది లేదు నువ్వు చేసినా.